నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం వివాహ బంధాలు అనే కథలోని 9వ భాగాన్ని విందామా? మిగిలిన భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. వినని వారు ఎవరైనా ఉంటే వినేయండి. ఇక కథలోకి వెళదాం. ఆహా, మిమ్మల్ని కన్న తల్లి, మీ రక్తం పంచుకు పుట్టే చెల్లెలు అందరూ ఆడవాళ్లే అని మరవకండి. అణచి ఉంచితే ఆడదే కాదు, నోరులేని సాధు జంతువైనా తిరగబడుతుంది. ప్రేమతో విషం తాగించగలరు అన్నాను నేను. స్టాప్ ఇట్, ఈ నీతులు నా దగ్గర వల్లించదు కసిరారు. సరే, మీరెందుకు ఇలా తయారయ్యారు? అందుకేమన్నా కారణం ఉందా, లేదా ఇది మీ స్వభావమా అని సూటిగా అడిగాను. ఆ ప్రశ్నకి జవాబు నీకు అనవసరం అన్నారు నా నుంచి చూపులు తప్పించి. సరే, నా విషయం గురించి మాట్లాడతాను. తెలియక మోసపోయి మీకిచ్చి పెళ్లి చేశారు మా నాన్నగారు. కానీ ఇప్పుడు తెలిసాక నేనింక మీతో కాపురం చేస్తానన్నా మీ ఉద్దేశం? ఆవేశంగా అడిగాను. చెయ్యకు, నిర్వికారంగా తాగుతూ అన్నారు. సరే, రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ కోర్టులో కలుసుకుందాం బింకంగా అన్నాను. నేను డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే అన్నారు సూటిగా చూసి. ఆ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. అవును, ఆయన డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఏం చెయ్యాలి? మీరు తాగుబోతని వ్యభిచారి కోర్టులో నిరూపించితే కోర్టు వారే డైవర్సు. ఆ రూల్స్ వగైరాలు తెలియకపోయినా దబాయించినట్లు అన్నాను. ఆయన కళ్ళు తాగడం వల్లనో కోపంతోనో ఎర్రబడ్డాయి. ఆహా, ఎలా నిరూపిస్తావు? హేళనగా అన్నారు. నిజమే, ఎలా నిరూపిస్తాను? జవాబుకి నేను తడుముకోవడం చూసి వ్యంగ్యంగా నవ్వారు. ఆ నవ్వుకి ఉక్రోషం వచ్చింది. చి, మీరింత నీచులు హీనులు అనుకోలేదు. మీలాంటి వారితో కాపురం చేయడం కంటే చావడం నయం. చావనైనా చేస్తాను కానీ మీతో కాపురం చెయ్యను. కోర్టులో విడాకులు దొరకకపోవచ్చు, కానీ మీతో బలవంతంగా కాపురం ఎన్ని కోర్టులు కలిసినా చేయించలేవు నా చేత. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాను. నాకు ఈ పెళ్ళే కాలేదనుకుంటాను. నిన్న రాత్రి ఏం జరిగింది? ఏదో పొరపాటుని ఇక ముందు అలా ప్రవర్తించనని చెప్తాదని మీ వెంట వచ్చాను. తాళి కట్టించుకున్న పాపానికి మీరు ఇకపై సాజావుగా ప్రవర్తిస్తారేమో అన్న ఆశతో వచ్చాను. కానీ అది వట్టి మాట అని తెలుసుకున్నాను. ఇంకా పిచ్చి భ్రమతో ఇక్కడ ఉండేంత తెలివి తక్కువ దానిని కాను కటువుగా అన్నాను. నా మాటలన్నీ ఆయనకు కోపం తెప్పిస్తాయని తెలుసు. కానీ ఆడింది ఆటగా, పాడింది పాటగా, ముద్దుగా పెరిగిన నేను ఆయన తిరస్కారం, హేళన భరించలేకపోయాను. నా జీవితం ఇలాంటి వాడి వల్ల నాశనం అయ్యిందన్న దుఃఖం కసిగా మారింది. నేను కన్న కళ్ళలన్నీ ఈ విధంగా మారేసరికి ఎదురు చూడని ఈ పరిమాణానికి నా మనసు విపరీతంగా దెబ్బతింది. ముందు సంగతి ఏమిటన్న ఆలోచనకి వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది రాత్రి సంఘటన. వెంటనే ప్రయాణం. నా జీవితం కంటే ఎక్కువగా నాన్నగారి పరువు ప్రతిష్ట. తమ ముద్దుల కూతురు జీవితం ఇలా అయ్యిందంటే వాళ్ళు మాత్రం సహిస్తారా? లోకం కోసం తమ కూతుర్ని తాగుబోతు వ్యభిచారి చేతుల్లో వదులుతారా? అసలు నిన్ననే చెప్పవలసిందేమో. ఇక్కడికి రావడంలో తొందరపడ్డానా? పొరపాటు చేశానేమో. ఏమైతే అవని. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు నాన్నగారితో చెప్పి ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు నిశ్చయించుకున్నాను. నా నిశ్చయం నా మొహం మీదే కనిపించినట్టుంది. అయితే వెడుతున్నావన్నమాట అన్నారు నిశ్చితంగా చూస్తూ. ఇందాకే చెప్పాను కదా ఆ మాట. మీరిలాంటి భర్తని నేనే కాదు, ఏ ఆడది భరించలేదు. గతి లేక ఎవరన్నా భరించవచ్చు, కానీ నాకు ఆ కర్మ పట్టలేదు నిబ్బరంగా అన్నాను. నేను వెళ్ళనీయకపోతే అడిగారు కటువుగా. ఆ తీవ్రతని ఒక్క క్షణం గుండె కొట్టుకోలేదు. వెంటనే ధైర్యం తెచ్చుకొని నన్ను ఆపడం మీ తరం కాదు అన్నాను ఆవేశంగా. అంతే, ఆయన ఒక్క ఉదుటన నా చెంప చల్లుమనిపించారు. నీకెంత అహంకారం! నా తరం కాదు, ఇప్పుడే చూపిస్తా నా తరం అవునో కాదో అన్నారు. ఆ కొట్టిన దెబ్బకి కళ్ళ ముందు మెరుపులు మెరిసి కళ్ళు చీకట్లు కమ్మాయి. దెబ్బ అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన నేను ఆ దెబ్బ స్థానువుని చేసింది. ఏం జరిగింది తెలుసుకునే లోపల ఆయన చేతిలో గిలగిలలాడుతున్నాను. నీ పొగరు ఇలాగాని అనగదు. మీ ఆడవాళ్ళనిలాగే అణిచిపెట్టాలి. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు కాబోలు. నాకు ఎదురు చెప్పి బతకగలను అనుకుంటున్నావా? నేను నీ మొగుణ్ణి అని మర్చిపోకు. నిన్ను అంత సులువుగా వదులుతాననుకుంటున్నావా? నీకిదే శిక్ష అన్నారు.
అమానుషంగా మొదటి రోజుని మించి పశువులా ప్రవర్తిస్తుంటే ప్రతిఘటించే శక్తి కూడా లేకపోయింది నా దగ్గర. ఎలాగో ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకొనే వీలు దొరకగానే పశువా, రాక్షసుడా, నన్ను వదులు, లేకపోతే అరుస్తాను, నలుగురిని పిలుస్తాను, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఎగిసి పడుతున్న గుండెలతో అరిచాను. అదు, నిన్ను రక్షించేవాడెవడో నేను చూస్తాను. నోరు గట్టిగా దవడ ఎముకలు విరుగుతాయేమో అన్నంత బలంగా నొక్కారు నన్ను. బాధతో గిలగిలలాడిపోయాను. ఆ రాక్షస కరతువు పూర్తి అయ్యాక లేచి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నన్ను రెచ్చగొడితే ఇలాగే జరుగుతుందని గుర్తుపెట్టుకో అన్నారు. ఆ క్షణంలో నా చేతిలో ఏదైనా తీవ్రమైన ఆయుధం ఉంటే ఆయన్ని హత్య చేసి ఉండేదానిని. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ వగరుస్తూ అలా పక్క మీదే పడుకున్నాను. ఆయన బాత్రూంకి వెళ్ళగానే ఆ క్షణంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆవేశంలో చటుక్కున లేచి చిరిగిన జాకెట్టు మార్చుకున్నాను. నలిగిన చీర విప్పి మరొకటి కట్టుకొని పైన ఉన్న 4 వస్తువులు పెట్టెలో కూరి చకచక గుమ్మం వైపు అడుగులు వేశాను. అదే నిమిషంలో బాత్రూంలో నుంచి ఆయన రానే వచ్చారు. ఒక్క నిమిషం ముందు అయితే ఆ గది దాటగలిగేదాన్ని. నా చేతిలో పెట్టి వంక చూసి జరగబోయేది గ్రహించారు. చటుక్కున ముందుకు వెళ్ళి తలుపు తీస్తున్న నన్ను ఒక్క అంగంలో సమీపించి పక్కకి బలంగా నెట్టి తలుపు లాక్ చేసి తాళం వేశారు. వికటంగా నవ్వారు. ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట అంటూ విసురుగా నా చేతిలో పెట్టలాగారు. వదలండి, నన్ను వదలండి, పిచ్చిగా అరిచాను. తలుపు తీయండి, ఈ నరకంలో నేను ఒక్క క్షణం ఉండను, నన్ను వదలండి అంటూ గుంజుకోబోయాను. నా మాటలు లక్ష్య పెట్టనట్టు టేబుల్ మీద పడేశారు. నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు. దానిలో తాళం తీసి తీశారు. చీరలు అన్నీ విసిరి దాంట్లో ఉన్న డబ్బు, నా బంగారు వస్తువులు, పర్సులో అన్నీ తీసి రూములో ఉన్న గార్డేజ్ బీరువాలో పెడేసి లాక్ చేశారు. ఆ తలుపు తాళం లాల్చి జేబులో వేసుకుని నా వైపు చూడకుండానే నిర్లక్ష్యంగా వెళ్ళి పడుకున్నారు. నిస్సహాయంగా నిలబడి మినహా ఏం చేయలేకపోయాను. నన్ను అక్కడ బందీ చేశారని గ్రహించగానే ఏడుపు వచ్చింది. సోఫాలో కూలబడి ఏనాడు కంటతడి పెట్టని నేను వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడ్చాను. అక్కడ లేని అమ్మా నాన్నలని ఉద్దేశించి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ ఊళ్ళో ఉన్న 10 రోజులు బందీఖానాలోనే గడిపాను. ఆయన ఎప్పుడూ రూములోనే ఉండేవారు. ఎక్కడన్నా బైకి వెళ్ళినా తాళం రూముకు వేసుకుని వెళ్ళేవారు. అక్కడి నుంచి వెళ్ళే మార్గం లేదని స్పష్టపడింది. ఆయన రూములోంచి వెళ్ళిన కాసేపటిలో తలుపులు బాది ఏ రూమ్ బాయ్నో పిలిచి తాళం తెమ్మని పారిపోతే అన్న ఆలోచన వచ్చింది. కానీ అలా చేస్తే హోటల్లో అంతా ఏమనుకుంటారు? మేనేజర్కి ఏం చెప్పాలి? ఏమనుకుంటే నాకెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు, నేనెవరో ఎవరికీ తెలియదు. ఎవరేమనుకున్నా ముందు బందీఖానా నుంచి బయటపడాలి. ఒకరోజు తెగించి ఆయన బయటికి వెళ్ళాక కిటికీలో నుంచి రూమ్ బాయ్ని పిలిచి సాధ్యమైనంత సహజంగా, బాయ్, మా వారు నేనిందాక బాత్రూంలో ఉన్నానని పైన తాళం వేసి వెళ్ళారు. మీ స్పేర్ తాళం తీసుకువచ్చి తలుపు తీయండి. ఆయన ఎప్పటికి వస్తారో ఏమిటో అన్నాను. తాళం లేదండి, 2 తాళాలు వారే తీసుకున్నారు. ఆయన ముందు జాగ్రత్తకి ఆ తెలివికి తెల్లపోయాను. మరో రోజు ఇంకో ఆలోచన వచ్చింది. నాన్నకి టెలిగ్రామ్ ఇస్తే అనిపించి వెంటనే కాగితం మీద తక్షణం వచ్చి కలుసుకో అని అడ్రస్ రాసి టెలిగ్రామ్ రాశాను. టెలిగ్రామ్ ఇవ్వడానికి కూడా రూపాయి డబ్బులు లేకపోయాయి. బాయ్ని పిలిచి నా చేతి వాచి ఇచ్చి ఎలాగైనా టెలిగ్రామ్ పంపమని బతిమాలాడు. బాయ్ నా వైపు భయంగా చూసి అనుమానంగా చూసి, వద్దండి, మేనేజర్ మీరేం చెప్పినా చెయ్యవద్దని, మీ దగ్గర ఏం తీసుకోవద్దని అన్నాడు. అంటూ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. హతాశురాల్ని అయ్యాను. ఆయన అన్ని విధాలుగా పకడ్బందీగానే నన్ను బందీ చేశారని తెలిసింది. సరే, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంచుతారు? ఊరు వెళ్ళాక ఎన్నాళ్ళని బందీఖానాలో పెడతారు చూద్దాం అనుకున్నాను. ఏమిటి ఆ మానుషత్వం? ఆయన ఇంత క్రూరంగా ఎందుకు తయారయ్యారు? శారద ఆశ్చర్యం పట్టలేక మధ్యలో అడిగింది. విజయ అదోలా నవ్వింది. ఉండు చెబుతాను, తొందరపడకు. మా 15 రోజుల హనీమూన్ ముగిసింది.
ఆయనను ఎదిరించితే ఆయనలో రక్షతత్వం మరింత ఎక్కువ అవుతుందని గ్రహించిన నేను మిగతా రోజులు ఆయన ఏమన్నా ఊరుకొని ఆయనకు కావాల్సినప్పుడు వల్ల అప్పగించాను. ఆయనని కాదనకపోతే ఎదిరించకపోతే పశుత్వం అంతా ఉండేది కాదు. ఆయనకి బెదిరి లొంగానని ఏం బుద్ధి వచ్చిందా? ముందే ఈ బుద్ధి ఉంటే ఎంత బాగుండేది అన్నారు ఆయన ఒకరోజు తాగిన మత్తులో లేనప్పుడు. దేనికి మాట్లాడేదాన్ని కాను నేను. ఊరికి వెళ్లే ముందు మా ఇంటికి వెళ్ళి సామానులు తెచ్చుకోవాలి. నా బట్టలు అవి అన్నీ ఉండిపోయాయి అక్కడే అన్నాను. అన్నీ పంపమంటాను. నీ వాళ్ళు నీకిచ్చే ఫర్నిచర్కి మొహం వాచిలేను. ఇంట్లో అన్నీ ఉన్నాయి. అయినా మనం వెళుతున్నది మా ఇంటికి అన్నాడు. నేను ముందు మా ఇంటికి వెళ్ళాలి పట్టుదలగా అన్నాను. వీల్లేదు కటువుగా అన్నాడు తీక్షణంగా చూస్తూ. ఇంకేమంటాను? వాళ్ళ ఇంటికి వెళ్ళాం. గృహప్రవేశం అంటూ అత్తగారు హడావిడి చేయబోతే ఈయన అవేం అక్కర్లేదన్నాడు. ఆవిడ నిట్టూర్చి వీడు ఎప్పుడు ఇంతే, ఏ ముద్దు ముచ్చట లేదు అన్నారు బాధగా. మా అత్తగారు మామగారు చాలా మంచి వాళ్ళలాగే కనిపించారు. ఎంతో అభిమానం ఆదరణ చూపారు. కన్న కూతురిలా ఇది తినమ్మా అది తినమ్మా, అదేమిటి కొత్త పెళ్లి కూతురివి, నవనవలాడుతూ ఉండాలి, ఇలా ఉండిపోయావేమిటి, ఆ భోజనాలు అవి పడలేదా, ఏమిటి నీ మొహం అలా ఉంది, ఆప్యాయంగా దగ్గర కూర్చోపెట్టుకొని కొసరి వడ్డించేవారా ఆమె చూపే అభిమానం చూశాక నా హృదయంలో గూడు కట్టుకున్న దుఃఖం అంతా ఆమెతో వెళ్ళబోసుకోవాలనిపించింది. కానీ మీ కొడుకిలా అని ఆమెతో ఎలా చెప్పగలను? ఇంట్లో మా ఇద్దరి వరస చూసి కొత్త దంపతుల్లా సంతోషంగా ఉండకపోవడం చూసి ఆవిడకే అనుమానం వచ్చినట్టుంది. ఓసారి ఇద్దరం భోజనం చేస్తున్నప్పుడు ఏమ్మా అలా ఉన్నావు, మీ ఇంటి మీద బెంగ అన్నారు. అంత ఆప్యాయతకి తట్టుకోలేనట్లుగా నా గొంతులో దుఃఖం అడ్డుపడింది. కాదన్నట్టు చప్పున తల ఆడించాను. నా కళ్ళల్లో అప్పుడే నీరు తిరిగింది. ఏమిటమ్మా ఏం జరిగింది? ఆరాటంగా అనుమానంగా చూస్తూ అడిగారు ఆవిడ. నేనేమీ చెప్పలేకపోయాను. బొటబొట కన్నీరు కారింది. ఆవిడ చకితురాలై, విజయ ఏమయ్యింది? ప్రకాష్ వాడేమన్నా అన్నాడా? వాడు సరిగ్గా లేడా నీతో? అడగలేక అడిగినట్టు అడిగారు. అవునన్నట్టు తల ఆడించడం మినహా ఏం చెప్పలేకపోయాను. ఆమె అనుమానంగా చూస్తూ ఏమన్నాడు, ఏం చేశాడు? నల్లబడ్డ మొహంతో అన్నారు ఆమె. ఆయన తాగి నన్ను అమానుషంగా చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను. ఆవిడ తెల్లపోతూ వాడు తాగుతాడా అన్నారు. ఒక్క తాగుడే కాదు, అన్నీ ఉన్నాయి. తాగి రాక్షసుడిలాగా ప్రవర్తిస్తాడు. ఎదురు తిరిగితే నన్ను కొడతాడు. ఆయన ఇలాంటి వాదని మాకు చెప్పకుండా దాచి ఈ వివాహం చేయడం మీకు న్యాయమా? ఏనాడు దెబ్బ అంటే ఎదగకుండా ముద్దుగా పెరిగాను. ఈనాడు నన్నిలా ఆయన అంటూ ఏడుస్తూ అన్నాను ఉక్రోషంగా. ఆవిడ కలవరపడుతూ, నిజంగానా విజయ? తాగుతున్నాడా? నిన్ను కొడుతున్నాడా? అయ్యో, పట్టుమని 10 రోజులే అవ్వకుండా కొత్త పెళ్లి కూతురిని కొట్టడం. అయ్యో, పట్టుమని 10 రోజులైనా అవ్వకుండా కొత్త పెళ్లి కూతురిని కొట్టడమా? ఉండు, వాడిని అడుగుతాను ఆవిడ ఆవేశంగా అన్నారు. వాడిలా తాగుతాడనే మాకు తెలియదమ్మా. ఇంకా ఇలా ప్రవర్తిస్తాడని మాకు మాత్రం ఎలా తెలుస్తుందమ్మా అంటూ ఆవిడ దోషిలా సంజాయిషి ఇస్తున్నట్టున్నారు. వారికి పెళ్ళి ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్లికి ఎందుకు చేసుకున్నారు? ఆవేశంగా అడిగాను. ఇష్టపడకపోతే ఎందుకు చేస్తామమ్మా మేము? అంత చిన్న పిల్లాడా మెడలు వంచి చేయటానికి? చాలా రోజులు పెళ్లి చేసుకోను అన్నాడు. ముందు సుశీల అనే అమ్మాయిని చేసుకుంటానన్నాడు. కానీ ఆ అమ్మాయి ఎందుకో ఇష్టపడలేదు. తర్వాత చాలా రోజులు పెళ్లి మాట ఎత్తితే చేసుకోను అనేవాడు. ఆఖరికి నీ సంబంధం వచ్చాక వాళ్ళ నాన్నగారు గట్టిగా అడిగితే సరే అన్నాడు. ఆవిడ మాటలు వినగానే ఏదో క్లూ దొరికినట్టు అయ్యింది. ఎవరా అమ్మాయి? ఎందుకు చేసుకోనంది? కుతూహలంగా అడిగాను. ఆయన ప్రవర్తనకి, స్త్రీల పట్ల ఆయనకున్న ద్వేషానికి ఏదో కారణం ఉండవచ్చన్న నా అనుమానానికి చిన్న ఆధారం దొరికినట్లయి అనిపించింది. ఆ అమ్మాయి తిరస్కారం ఈ ఆనలో స్త్రీల మీద ప్రతీకార వాంఛగా మారిందా అనుకున్నాను. ఆ అమ్మాయిది ఈ ఊరే.
అట్టే లేని వాళ్ళు అయితేనేం పిల్లే అపురూప సౌందర్యవతి. వీడికి కాలేజీలో జూనియర్ అంట. ఆ అమ్మాయిని ప్రేమించాడో ఏమిటో. మేం వాడి చదువయ్యాక ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసుకోమంటే ఫలానా అమ్మాయిని చేసుకుంటాను అడగండి అన్నాడు. మగపిల్లవాళ్ళం మేమెలా అడుగుతాం అనుకున్నాం. మధ్యవర్తి ద్వారా వాకబు చేశాం. కుటుంబం సంప్రదాయం మంచిదే. లేని ఇంటిదైతేనేం మాకున్నది చాలదా అని వాడు ఇష్టపడుతున్నాడని మధ్యవర్తి ద్వారా మేమే కబురు చేశాం. తల్లిదండ్రులు చాలా సంబరపడి ఇష్టపడ్డారు. కానీ ఆ అమ్మాయి ససేమిరా చేసుకోనందట. మేము ఆశ్చర్యపడ్డాం. ఆ కబురు విని వాడు అదోలా అయ్యాడు. చాలా రోజులు అదోలా ఉన్నాడు. మరే సంబంధాలు చూసినా వద్దన్నాడు. ఓ ఏడాది తర్వాత నీ సంబంధం వచ్చాక ఇష్టపడ్డాడు. అంతకంటే మాకేం తెలియదు విజయ అన్నారు ఆవిడ. వాడిలా నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తాడని మేము ఎలా కలగంటాం తల్లి. ఉండు, అసలు వాడిని 4 అడుగుతాను. ఇష్టం లేకపోతే మానాలి గాని చేసుకొని ఇలా ప్రవర్తిస్తాడా? వాళ్ళ నాన్నగారితో కూడా చెబుతాను అన్నారు కోపంగా. నీకేం లోటని ఈ వెధవ వేషాలు వేస్తున్నాడు అంటూ ఆవిడ భోంచేసి చెయ్యి కడుక్కొని మామగారి గదిలోకి వెళ్ళింది. ఆ అమ్మాయి ఎవరో ఎందుకు ఇవన్నీ తిరస్కరించిందో అని ఆలోచించాను. లేనింటి పిల్ల, ఆస్తి, చదువు అన్నీ ఉన్న వరుడిని తిరస్కరించిందంటే తగిన కారణం ఉండే ఉంటుంది. ఆ అమ్మాయి తిరస్కారంతో ఈయనగారి అహం దెబ్బతిని ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నారు కాబోలు. అసలేం జరిగిందో తెలిస్తే బాగుండు అనుకున్నాను. తల్లి తండ్రి గట్టిగా చివాట్లు పెట్టినట్లున్నారు. రాత్రి గదిలోకి వస్తూనే తీక్షణంగా నా వంక చూసి అమ్మతో ఏం చెప్పావు అన్నారు కఠినంగా. ఇంట్లో అంతా ఉన్నారన్న భరోసాతో నిబ్బరంగా జరిగినవి మీ అమానుషత్వం, రాక్షసత్వం అన్నాను. దగ్గరికి వచ్చి చెయ్యి గట్టిగా నొక్కి ఎందుకు చెప్పావు కర్కశంగా అన్నాను. విని బుద్ధికి వస్తాదని అన్నాను. ఆ చెయ్యి వదలకుండా మెలి తిప్పుతూ నీ పొగరు తగ్గలేదన్నమాట అన్నారు క్రూరంగా చూస్తూ. మీ అహంకారం తగ్గే వరకు నా పొగరు కూడా తగ్గదు. ముందా చెయ్యి వదలండి. మీరింత అహంభావులనే సుశీల మీ ఆస్తి అంతస్తులన్నీ తునపాయంగా చూసి మిమ్మల్ని తిరస్కరించింది. మీకు పాఠం నేర్పింది. అయినా మీ ఆడదంటే మీకు చులకన భావం పోలేదు. ఆ కోపం ఇతరుల మీద చూపి పగ సాధిస్తున్నట్టు పైశాచిక ఆనందం పొందే మీ రాక్షస ప్రవృత్తి తగ్గే వరకు నా పొగరు తగ్గదు. స్త్రీ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోండి. ఆమెను గౌరవించని మగాడు జీవితంలో బాగుపడడు అన్నాను. ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. అప్రయత్నంగా నా చెయ్యి వదిలి విస్మయంగా చూశారు నా వంక. ఒకసారి మీ అహంకారం వల్ల సుశీలని జార విరుచుకున్నారు. ఇంకా మీ అహం తగ్గకపోతే కట్టుకున్న భార్యని కోల్పోతారు అన్నది గుర్తించితే మీకు కూడా మంచిది గంభీరంగా అన్నాను. ఆయన ఆ షాకులో నుంచి తేరుకున్నాను. నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను. నన్ను బెదిరింపులు ఏమీ చెయ్యలేవని గుర్తించు. నా మాట కాదన్న వారిని క్షమించే అలవాటు నాకు లేదు. కసిగా హేళనగా విషపు నవ్వు నవ్వారు. ఇంట్లో అందరూ ఉన్నారనో మరెందుకో కానీ అంతకంటే ముందుకు వెళ్లకుండా వదిలారు నన్ను. మన్నాడు నన్ను అక్కడ వదిలి ఆయన ఉద్యోగం కోసం ఊరు వెళ్ళారు. వెడుతున్నట్టు నాకు చెప్పలేదు. నా సంగతి ఏమిటో చెప్పలేదు. ఆయన వెళ్ళాక ఎక్కడికి వెళ్ళారా ఆయన అని అడిగాను అత్తగారిని. ఆవిడ తెల్లబోతూ నీతో చెప్పలేదా? సెలవు లేదని వెళ్ళాడు. అక్కడ ఎవరినైనా వంటకి కుదిర్చి బియ్యం పప్పులు సామాన్లు కొని వారం రోజుల్లో నిన్ను తీసుకెళ్తానన్నాడు. అయినా నీతో చెప్పకపోవడం ఏమిటి? నిన్న ఆయన నేను బాగానే చివాట్లు పెట్టాం. ఆ అమ్మాయిని మర్యాదగా చూడకపోతే వాళ్ళ ఇంటికి పంపేస్తాను అని మామగారు కేకలేశారు. వాడు నీకు పొగదని ఎదిరిస్తావని ఏదో చెప్పబోయాడు. మొదటి రోజు నుంచి ఏ ఆడపిల్ల పొగరుగా ప్రవర్తించదు. అలా ప్రవర్తించిందంటే అది నీ లోపం అన్నమాట అన్నారు. ఇంకేం వినలేదు అనలేదు వాడు. ఆ కోపంతో నీతో కాబోలు చెప్పలేదు ఆవిడ బాధపడుతూ అన్నారు. సాధారణంగా అత్తామామలు కోడల్ని సరిగా చూడకపోతే భర్త ఆసరా కోరుతుంది స్త్రీ. అలాంటిది నేను అత్తమామల ఆసరా కోరాను. వారి సహృదయానికి
మనస్సులోనే అభినందించాను. నేనొక్కసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సామానులు తీసుకువస్తానండి అన్నాను. వాడు నీ సామానులు అటే పంపమని రాస్తానన్నాడు. 2-3 రోజుల్లో వస్తానన్నాడు. నీవి లోపల వెళితే ఎలా? అక్కడ వెళ్ళాక వెళ్దువు గానిలే, లేదంటే కోపం వస్తుంది వాడికి అన్నారు ఆవిడ. నా మొహంలో నిరాశ చూసి, చూడమ్మా విజయ, నీకు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను. వాడు కాస్తంత దుడుకువాడు. చిన్నప్పటి నుంచి కోపం, పట్టుదల తనదే పై చెయ్యి ఉండాలనే పంతం వాడికి. పుట్టుకతో వచ్చిన గుణాలు ఓ పట్టాన పోవు. తల్లిదండ్రులం గనక వాడి కోపం, పంతం సహిస్తాం. అలాగే పెళ్ళయ్యాక భార్య అవన్నీ చూసి చూడనట్టు సర్దుకోవాలమ్మా అన్నారు ఆవిడ. అత్తగారు, సహించడం అంటే ఎంతవరకండి? ఎంత భార్య అయినా తిట్టి కొట్టి రాక్షసుడిలా ప్రవర్తిస్తే సహించగలదా అన్నాను నేను. చూడమ్మా, సహించక ఎదురు తిరిగావే అనుకో, వాడి కోపం మరింత ఎక్కువ అవ్వడం, ఇద్దరి మధ్య కలతలు మరింత ఎక్కువయ్యి ఇల్లు నరకం అవ్వడం మినహా ప్రయోజనం ఏముంది? భార్యాభర్తల్లో ఎవరు తగ్గారన్నది ముఖ్యం కాదు, సంసారం సాఫీగా గడవడం ముఖ్యం. ఇవన్నీ పాత మాటలు. మొగుడు ఎలాంటి వాడైనా తిట్టినా కొట్టినా సహించి పడుండాలి అనే పతివ్రతల రోజులు కావు ఇవి. భార్య అంటే బానిస కాదు అని తెలియజెప్పే రోజులు. భార్యని తోటి మనిషిలా కూడా చూడకుండా ఉంటే ఏ బాధ క్షమించదు తీవ్రంగా అన్నాను. క్షమించక ఏం చేస్తుందమ్మా నీ వెర్రి గాని? ఎంత రోజులు మారినా మన ఆడవాళ్ళ కథలు మారవమ్మా. ఆవిడ అదోలా నవ్వి అన్నారు. ఆ కథల్ని మీ తరం స్త్రీలు మార్చలేకపోయారు. ఆ పని ఈ తరం స్త్రీ చేస్తుంది నిబ్బరంగా అన్నాను నేను. ఆవిడకి ముందు రోజు సంగతి, బెంగళూరులో ఎలా బందీ చేసింది అన్నీ చెప్పి, ఈ స్థితిలో నేనే కాదు ఏ ఆడదైతే మాత్రం సహిస్తుంది? ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీ మొహం చూసి. బెంగళూరులో ఆయన భయం కొద్దీ తప్పించుకునే మార్గం లేక ఉన్నాను. లేదంటే ఆ రోజుతోనే ఆయనకు నాకు సరి అయ్యేది ఆవేశంగా అన్నాను. ఆమె కలవరపడ్డారు. తొందరపడకమ్మా, భర్తని కాదన్నా ఆడదానికి పుట్టింట కూడా స్థానం ఉండదు. నీవు ఉద్రేకపడి చేయగలిగింది ఏమీ లేదు అన్నారు ఆవిడ. ఉద్రేకం, ఆవేశం నాలో ఇప్పటికే సగం చచ్చిపోయాయి. మిగతా సగం చావకముందే నా ఆత్మాభిమానం కాపాడుకోవాలి. మా నాన్నగారికి సంగతి తెలిస్తే తన ముద్దుల ఏకైక గారాల పట్టికి పట్టిన గతి చూసి లోకాన్ని లెక్క చేయదని నా నమ్మకం. పోని పుట్టింట ఆదరణ లభించకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాను. ఏ బతుకైనా ఈ బతుక్కి తీసిపోదండి అన్నాను నేను. ఆవిడ తెల్లబోతూ, నీవు చాలా దూరం ఆలోచిస్తున్నావు విజయ. అంత అవసరం వస్తుందనుకోను. వాడిని మేము చివాట్లు పెట్టం. వాడు మారతాడు. నీవు మరో అవకాశం వాడికి ఇయ్యాలమ్మా. అంటే అంటే విడిపోవడానికి ఇది విదేశం కాదమ్మా అంటూ నచ్చజెప్పసాగారు. మారితే సంతోషమే, కానీ నాకు ఆ నమ్మకం లేదు. ఆయన మారేలోగా నేను మిగిలి ఉంటానా అన్నాను నేను. ఆవిడ జవాబు ఇవ్వలేనట్టుగా నిస్సహాయంగా చూశారు. అత్తగారు, ముందే చెబుతున్నాను, రేపు ఏనాడో నేను ఇల్లు వదలవలిస్తే నన్ను దూషించకండి. మీరు కన్న తల్లిగా నన్ను అభిమానంతో చూశారు గనుక మీ మాట మన్నించి ఆయనకి ఒక అవకాశం ఇస్తాను. ఆయన మారితే గతం మరచి క్షమిస్తాను. లేదంటే లోకానికి భయపడి మాత్రం ఆ నరకంలో బతకను అని నా నిర్ణయం తెలియజేశాను. ఎంత తేలిగ్గా అంతా నా చేతిలో ఉన్నట్టే నిబ్బరంగా చెప్పాను ఆ రోజు. ఏమయ్యింది? ఆయన మారలేదా? శారద ఆరాటంగా అడిగింది. ఆయన మారితే అసలు ఈ కథ ఉండేదే కాదుగా. విజయ నవ్వుతూ అంది. అవునవును. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఓ 15 రోజులు నేను అత్తవారింట్లోనే ఉన్నాను. మనిషి దొరకలేదని, దొరకగానే వచ్చి తీసుకెళతానని మామగారికి ఆయన రాశారు. ఈలోగా మా ఇంటికి వెళదామంటే ఎప్పుడు వస్తారో అని నన్ను వెళ్ళనీయలేదు మా అత్తగారు. ఇంటికి ఉత్తరం రాద్దామనుకున్నాను. మా ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో చూడకుండా ముందే ఈ సంగతులు రాసి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని కేవలం క్షేమం అని రాసి ఊరుకున్నాను. అక్కడుండగా ఒకరోజు ఆయన పెళ్లికి మధ్యత్వం వహించిన సుశీలతో మాట్లాడడానికి వెళ్ళిన ఆయన వచ్చారు. మాటల్లో సుశీల ఈ ఊళ్ళోనే ఉంటుందని విన్నాక
ఆమెను కలుసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేకపోయాను. అత్తగారు, వద్దమ్మా, ఇంటి గుట్టు రచ్చకెక్కినట్లు అవుతుంది అన్నారు. ఇక ఏం జరిగిందో మిగిలిన కథలో రేపు విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.